మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో వివిధ సంస్థలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యా వ్యవస్థలో పాఠశాల పనితీరులో కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరుగుతుంది. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు వివరించి విద్యా బోధనను మరింతగా మెరుగుపరచడానికి మీటింగ్ అనేది ఎంతగానో ఉపకరిస్తుందని ప్రభుత్వం ఆలోచించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశారు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా PTM 2.0 పేరెంట్స్ టీచర్ మీటింగ్ డేట్. సో ఈరోజు సెక్రటరీ గారు మరియు కమిషనర్ అగ్రికల్చర్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ చిత్తూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరగాలి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి, హై స్కూల్స్లో జరగాలి, జూనియర్ కాలేజ్ జరగాలి. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి, స్కూల్స్లో కరెక్ట్గా ఒక వ్యవస్థ నడిపించాలి. ఆ సందర్భంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా అవుతుంది. తల్లిదండ్రులు కూడా తెలియాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. వాళ్ళ టీచర్స్ తో కలిస్తే టీచర్స్ కూడా తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ ఆ ఒక రిలేషన్షిప్ బలం రావాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఆర్గనైజ్ చేయబోతున్నాము. విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఆ తల్లిదండ్రులు విడిచింది ఆలోచన చేస్తే, వెళ్తే, ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకి ఎడ్యుకేషన్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ మీట్ మాత్రం సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చు ఒక్కొక్క చైల్డ్ మీద. సపోజ్ మీరు టీచర్ శాలరీ క్యాల్కులేట్ చేస్తే 15 నుంచి 20 పిల్లలు ఉంటారు. ఒక్కొక్క టీచర్ శాలరీ 1,50,000. 5,000 నుంచి 10,000 ఖర్చు చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ జరగలేకపోతే, ఎడ్యుకేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు 5th క్లాస్ లో 7 పిల్లలు ఉన్నారు, ఒక్కసారి 2 క్లాస్ 3 క్లాస్ ఒక్కసారి బుక్స్ ఇవ్వండి, ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకు సమస్య అంటే 5 క్లాసెస్ ఉన్నాయి, టీచర్ ఒకరు ఇద్దరు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, పిల్లలకి ఎట్లా టీచ్ చేయగలుగుతారు? సో ఈ కొత్త సిస్టమ్ లో ఏం చేస్తున్నాము, పక్కన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే, ఈవెన్ 3 కిలోమీటర్ పైనప్పుడు ప్రపోజల్స్ ఉన్నాయి, మనం కన్సిడర్ చేయాలి. పక్కనే ఒక స్కూల్ కి మీరు మీ ఇద్దరు పంపించేయండి అమ్మ, అక్కడ 5 మంది టీచర్స్ ఉంటారు, ప్రతి ఒక్క క్లాస్ ఒక టీచర్ ఉంటారు, కొంచెం చెప్తారు. కొద్దిగా మేము బేసిక్లీ పిల్లలు ఎప్పుడు హై స్కూల్ కి వెళ్తారు, కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ బాగానే ఉంటాయి. సో ఈ కొన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ కూడా 10 నుంచి 15 ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. నాకు కూడా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. మనం ఇక్కడ ఎన్యూస్ పంపుతున్నాము. అండ్ మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా చెప్పాము, మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం. సపోజ్ మీరు ఆర్డర్ చేసుకుని ఒక 10 minutes నేను స్కూల్ కి పంపిస్తున్నాను, మీకు ఏం ఖర్చు ఉంటే 500 కానీ 20 కానీ మీకు ₹1 ఇస్తాం ఖచ్చితంగా. ఇది పాలసీలో కూడా చెప్పింది. సో ఇది ఒక మంచి స్టెప్. ఓన్లీ జిల్లాలో 409 స్కూల్ మాత్రమే. రెండోది ఎక్కడైనా మనం మోడల్ స్కూల్ చేశాము, అక్కడ పేరెంట్స్ 5 టీచర్స్ చూసుకుని కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తరలించారు. కొన్ని స్కూల్స్ లో ఇంకా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎస్ ఆ స్కూల్ రివర్స్ అవుతుంది, సో కొన్ని రోజు చూస్తాము, తర్వాత నేను స్కూల్ కి పంపిస్తున్నాము, అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో 1st క్లాస్ 6th క్లాస్ లో ఎన్రోల్మెంట్స్ ఇంకా పెరగాలి, ఇంకా పూర్తిగా ఎన్రోల్మెంట్ కాలేదు. మేబీ 10th కల్లా ఎన్రోల్మెంట్ పూర్తి అవుతుంది. సో మీరు ఏమేమి ఆన్సర్ ఇచ్చారు, నేను క్వశ్చన్ అడిగారు, నేను 10th తర్వాత మీకు పూర్తి నంబర్ ఇవ్వలేదు. 10th క్లాస్ తర్వాత కూడా 11th క్లాస్ కూడా డ్రాప్ అవుట్ మనం చూస్తున్నాం, అక్కడ కూడా ఎన్రోల్మెంట్ కావాలి. డెఫినెట్ గా సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా, టీచర్స్ ద్వారా ఇది ఎన్రోల్మెంట్ ఇంకా పెరగాలి, డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గాలి. సో మన దగ్గర డేటా సెట్ చూస్తే నంబర్స్ చూస్తే చాలా తక్కువ.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చేస్తే 1500 డ్రాప్ అవుతుంది 3 లక్షలు, కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆ సంఖ్య ఎంత ఉంటుంది ఇది ఫిజికల్ గా మనం సర్వే చేయాలి.